17వ శతాబ్దం కాకతీయుల పాలనలో నల్గొండ సమీపంలో ఉన్న చంద్రకళి కోట విశేష ప్రాచుర్యం పొందింది. ఆ కోటను పాలించే రాజు రుద్రప్రతాప్ కటకటాల వంటి రాజనీతితో గట్టి పాలన కొనసాగించేవాడు. అతని కుమార్తె వసుంధర ముద్దుగా తెలివిగా ఉండేది. రాజమహలంలోని ప్రాంగణం వసుంధర పుష్పాలను పూస్తూ ఒక మనహర కవిత వింటుంది. ఆ కవిత చదువుతున్నవాడు అరుణ్, కోటలో పనిచేసే సైనికాధికారి. ఇద్దరి మధ్య ఒక్కచూపే చాలు ప్రేమ చిగురిస్తుంది. వసుంధర అరుణ్ మధ్య ప్రేమ పెరుగుతుంది. రహస్యంగా వారు కోట వెనుకనున్న పురాతన శివాలయంలో కలుసుకుంటుంటారు. శివుని సాక్షిగా వారు తలంపులు పంచుకుంటారు. ఒకరోజు వసుంధర ఆ శివాలయం గురించి పాత తాళపత్ర పుస్తకాల్లో చదువుతుంది. అది ఒక శాపగ్రస్త స్థలమని తెలుస్తుంది. ఎవరైతే అక్కడ ప్రేమ ప్రమాణం చేస్తారో వారు శాపగ్రస్తులవుతారు. మరణం వారిని విడదీయదు కాదు, ఒకరిని జీవించి చూస్తూ మిగతావాడి ఆత్మను అనుభవించాలి. రుద్రప్రతాప్ వారికి సంబంధించిన ప్రేమను తెలుసుకుంటాడు. కోపంతో అరుణ్ను చంపాలని ఆదేశిస్తాడు. కోట మంటపంలో అరుణ్ను పబ్లిక్కి చంపిస్తాడు. అదే రాత్రి వసుంధర ఆ శివాలయంలో ఆత్మహత్య చేస్తుంది. అప్పటినుంచి ప్రతి పౌర్ణమి రాత్రి ఆ శివాలయంలో 2 ఆత్మలు ఊహలాటగా కనిపించేవి, ఒకరు ప్రేమతో మరొకరు విషాదంతో. ఇప్పటి కాలం ఇద్దరు యువతులు అన్విత మరియు హర్షిత ఆ కోటను డాక్యుమెంటరీ కోసం సందర్శిస్తారు. పురాతన శివాలయంలో కెమెరాలు సడన్గా ఆగిపోతాయి. రాత్రి ఆ ఇద్దరికి వసుంధర రూపం కనిపిస్తుంది, కన్నీళ్లు, రక్తభస్మ మేకప్తో. ఆమె హెచ్చరిస్తుంది, ప్రేమను నిలబెట్టండి, కాని శివాలయంలో ప్రమాణాలు వద్దు. చంద్రకళి కోట ఇప్పటికీ అక్కడే ఉంది. కానీ ప్రేమికులు ఆ గుడిలోకి అడుగు పెట్టేంత మాత్రాన చీకట్లో తేలియాడే 2 నీరులు వారిని గమనిస్తాయి. ప్రేమకు శాపాల్ని అడ్డుకోలేను.